నమస్తే. నేను మీ తేజ. ప్రశ్న రావణ్ యూట్యూబర్. అయితే గత కొన్ని రోజుల నుంచి అనేక పోలీస్ స్టేషన్‌లో ఇతని పైన కేసులు నమోదవుతున్నాయి. అలాగే 24 గంటల్లో బెయిల్ కూడా అతనికి వచ్చింది. అయితే రీసెంట్‌గా కృష్ణా జిల్లా గన్నవరంలో ఇతని పైన ఒక వ్యక్తి దేశం ద్రోహం చేశాడంటూ కూడా అతను కేసు అయితే పెట్టడం జరిగింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో బెయిల్ దొరకడం కూడా కష్టమే. అలాగే 14 రోజులు కూడా రిమాండ్‌లో ఉండే పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్. సో ఈ వ్యక్తి పైన ఇప్పుడు దేశద్రోహం కింద ఊపా అనే చట్టం కింద కేసు అయితే నమోదైంది. బెయిల్ కూడా దొరకడం కష్టం అంటున్నారు. ఏంటి మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ఈ చట్టం గురించి మనమేం చెప్తాం. అది అంటే పోలీసులు తీసుకునే నిర్ణయాలు, కోర్టులు తీసుకునే నిర్ణయాలు, మీరు నేను తీసుకునేవి కాదు. కాకపోతే ఏంటంటే మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అని చెప్పి మన ఇష్టానికి మాట్లాడితే కుదరదు. ఇప్పుడు మీరు ఒక మతానికి చెందిన వాళ్ళు, నేను ఒక మతానికి చెందిన దాన్ని అనుకుందాం. నేను మీ మతాన్ని కించపరచకూడదు, మీరు నా మతాన్ని కించపరచకూడదు. అవునా? నేను మిమ్మల్ని తిడతాను, మీ దేవుళ్ళని తిడతాను, మీ దేవతలను తిడతాను, కానీ మీరు రియాక్ట్ అవ్వకూడదు అంటే ఎలా కుదురుతుంది? కుదురుతుందా? ఈయన భార్య నిన్న ఒక లేఖలాగా రిలీజ్ చేసింది ఆవిడ. అందులో నా భర్త చౌదరి అని చెప్పింది. జోసెఫ్ చౌదరి అని చెప్పింది ఆవిడ. జోసెఫ్ కాదు, ఆయన అసలు పేరు రావణ అని చెప్పింది. మనకు తెలియదు. ఆవిడ అందులో రాసింది నేను చెప్తున్నా, ఇది నా మాటలు కాదు. అయితే ఆయన ఈ పోలీస్ స్టేషన్లో ఆయనకు సంబంధించిన వివరాల్లో ఎస్సీ మాదిగా అని రాశారు. క్యాస్ట్ నేను చదివింది ఇవాళ, న్యూస్ లో చూసింది. మరి ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలుసు. నెక్స్ట్ ఆయన జోసెఫ్ కదా, రావణ అని ఎందుకు పెట్టుకున్నారు? హేతువాదిట ఆయన. మరి హేతువాది అని చెప్పుకునేవాడు ఆయన. మరి హేతువాదులు రావణుడి పేరు పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ రావణుడి పేరు పెట్టుకుంటారు. నా ప్రశ్న. ప్రశ్నలు ఆయనకే కాదు మనకే ఉంటాయి కదా. ప్రశ్నించడం మనకు కూడా వచ్చు కదా. ఆయన పుట్టక ముందే నేను పుట్టాగా. నేను ప్రశ్నించడం ఎప్పుడో మొదలు పెట్టా, ఇవాళ కొత్తగా మొదలు పెట్టింది లేదు. రావణ అంటే రావణాసుడు అసలు శివభక్తుడు, బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు ఆయన. ప్లస్ ఆయన ఏమి ప్రశ్నించలేదు అవన్నీ. సీతను కూడా ప్రశ్నించలేదు, అడిగాడు అంతే. సీతను తాకను కూడా తాకలేదు ఆయన కదా. సీతను తాకలేదు, సీతను తీసుకెళ్ళటం కూడా మొత్తం భూమి చీల్చుకుని పట్టుకెళ్ళాడు. అవును. ఆవిడకి ఇష్టం లేకపోతే ఆవిడ నేను ముట్టుకోనని చెప్పాడు. అంత గొప్పవాడు రావణుడు, గొప్పవాడే, నో డౌట్ అబౌట్ ఇట్. నేను బ్రాహ్మణుడికే పుట్టాడు ఆయన. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఒక పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకి న్యాయం చేయాలంట. మీరు రావణాన్ని ఎందుకు పెట్టుకున్నారు? రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు అని పెట్టుకున్నారా? రాక్షసుల అంశ కాదుగా మీరు. ఇప్పుడు నా దృష్టిలో దళితులు అనేవాళ్ళు మంచి వాళ్ళు, మనుషులు, మంచి మనుషులు. వాళ్ళు ఏం రాక్షసులు కాదు. మీకైనా హిందూ పురాణాలు ఎందుకు? మీకు అసలు హిందూ ఇతిహాసాలు ఎందుకు? మీకు సంబంధం లేదు. మీరు ఎవరికి అంటున్నారు? దళితులకి అంటున్నారా లేకపోతే ఎవరికి అంటున్నారు మీరు? ఇప్పుడు ఈయన దళితుడే అన్నాను కదా, లెక్క ప్రకారం దళిత క్రిస్టియన్ అని కదా. ఇప్పుడు ఆయన రాసిన దాని ప్రకారం అంటే హిందూ దళితులు ఉన్నారు, క్రిస్టియన్ దళితులు ఉన్నారు అంటున్నారా? క్రిస్టియన్ దళితులు కూడా ఉన్నారు కదా. హిందూ దళితుల గురించి నేను మాట్లాడుతున్నా. ఈయన మరి క్రిస్టియన్ అనుకున్నప్పుడు ఈయన హిందూ దళితుడు ఎవరు కదా. అవును. అంటే నాకు డౌట్ చెప్తున్నా, ఇది నా ప్రశ్న అంతే, నో స్టేట్మెంట్. నేను వారిని అడుగుతున్నా, ఎవరు జోసెఫ్ని అడుగుతున్నా. సో మీరు ఎట్లా పెట్టుకుంటారు రావణ అని? ఒకటి. రెండోది, మీరు అన్నారు ఇలాగ అరెస్ట్ చేశారండి అని. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాద ముద్ర ఏదైనా పడింది అనుకోండి, 6 నెలలు అసలు ప్రాథమిక విచారణ లేకుండా జైల్లో ఉంచచ్చు. అర్థమైందా? తర్వాత బెయిల్ దొరకటం కూడా కష్టమే. 14 రోజులు రిమాండ్ వేశారు. మరి ఏం జరుగుతుందో మనం వేసి చూడాలి. మా పాప ఉంది, వాళ్ళ భార్య అడిగింది తప్పు కాదు. ఒక తల్లిగా ఆవిడ బాధ ఆవిడ వ్యక్తం చేశారు, ఒక భార్యగా ఆవిడ బాధ వ్యక్తం చేశారు, మనం ఒప్పుకుంటాం అది. కానీ భర్త ఇలా చేస్తున్నప్పుడు
అంటే ఆవిడ మాట ఏమీ చెల్లలేదా, భర్తకేం చెప్పడానికి అతను వినిపించుకోడా, మన సందేహం అది ఉమ్, కదా. బాధ అనిపిస్తుంది మనకి ఆడవాళ్ళని చూసినప్పుడు. ఇంకో ప్రాబ్లం చూసారా మీరు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భార్యలను బయటకు రప్పిస్తారు. ఉమ్, మీరు ఎవరి కేసులో అయినా చూడండి, బోరుబండ కేసు కావచ్చు, అంతకుముందు వేరే వాళ్ళ కేసులు కావచ్చు, ఈవెన్ వల్లభనేని వంశీ, ఉమ్, ఆ? తర్వాత ఎవరు, అంబటి రాంబాబు. ఎవరైనా ఇది కామన్ లా మేడం. కామన్ అంటే అలా కాదు. అంటే నేను ఎందుకు అంటానంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆహా, కూడా నేను తప్పని అంటే భువనేశ్వర్ గారు బయటకు వచ్చారు. నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వేరు, అవును. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తోటి వీటిని పోల్చడానికి లేదు కదా. ఉమ్, అక్కడ న్యాయం కోసం ఆవిడ పోరాటం చేసిన ఆవిడ ఎప్పుడు బయటికి రాలేదు. ఉమ్, అవును. ఆవిడ ఆ రోజు చంద్రబాబు నాయుడిని చంపేస్తారని ఒక డౌట్ లో ఉన్నారు కదా. ఉమ్, అసలు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడని ఎవరిని ఊహించారా? మీరు చెప్పండి అసలు. మినిమం అనుకున్నారు అందరు. అంతే కదా, ఉమ్, అది వేరు. నేను అనేది వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళు రారు, వాళ్ళని రప్పిస్తారు అంటున్నా. ఉమ్, వీళ్ళందరినీ బయటికి రప్పిస్తారు, ఉమ్, అది బాధాకరం అంటున్నా, అంతే తప్ప వాళ్ళు రావడం తప్ప నేను అంటల్లా. ఉమ్, ఒక భార్యగా ఆవిడ ఏమండి, తప్పు చేసిన వాడికైనా ఒప్పు చేసిన వాడికైనా కుటుంబం ఉంటుంది. భార్య తప్పు చేయమని చెప్పదుగా, ప్రోత్సహించదు, ఉమ్, కానీ ఇంకా ఏమీ చేయలేక సమర్థిస్తుంది భర్తని. ఉమ్, అర్థమైందా మీకు? ఇక్కడ అలాగే జరుగు ఉంటుంది. ఉమ్, సో మొత్తం మీద ఆవిడ బయటకు వచ్చారు, ఇవన్నీ జరిగాయి. ఉమ్, ఇప్పుడు నిన్న ప్రశ్న రావడం, మొన్న ఇగో ఇప్పుడు నాకు 3వ బెయిల్ వచ్చిందండి. నేను 4 సార్లు తర్వాత అంటే 3వ చెప్పాడు ఆయన, మళ్ళీ 4వ నేను 6ంటికి ఏదో లైవ్ పెడతాను ఏదో చెప్పినట్టున్నాడు, ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు. ఆయన ఊహించలా ఈలోగా గన్నవరంలో ఇంకో కేసు పడుతుందని. అవును, ఒక టోల్ గేట్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు, లైవ్ లోకి వస్తాను అన్నాడు ఆయన. ఈలోగా ఆయన తీసుకెళ్ళడం జరిగింది. సో ఏది ఏమైనా పాపం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొత్తం మీద ఆయన ఏంటి, ఆయన అంతర్గతం ఏంటి, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది క్లియర్ కట్ గా నేను చెప్పడం జరిగింది. కానీ జాడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించాడనే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాల్సి వచ్చింది. చచ్చినట్టు వాళ్ళ వెనకాల ఉన్నానని చెప్పాడు ఆయన. ఒప్పేసుకున్నాడు. అయితే నిన్న ఇచ్చాడు కదా స్టేట్మెంట్, మేము యూట్యూబర్స్ ని ప్రశ్నిస్తారా, అంటే ప్రశ్నించే గొంతుకల్ని మీరు నొక్కేస్తారా, అరెస్టులు చేస్తారా, ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ నిన్న మాట్లాడాడు. సో భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి, జడా శ్రావణ్కి భయపడ్డాడు. అర్థమైందా? భయపడ్డమే కాకుండా క్రిస్టియన్ ఓట్స్ పోతాయనే భయంతో ఒక క్రిస్టియన్ అని నిన్ను ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయట నేను హిందూని, లేకపోతే నాకే మతం లేదు, లేకపోతే నేను బయట మానవతావాదిని, ఇన్ని వాదాలు చెప్పాడు కదా. ఆఖరికి నిన్న నేను క్రిస్టియన్ని అని ఒప్పుకుని మొత్తం మీద సపోర్ట్ అయితే చేశాడు జడా శ్రావణ్కి. అరెస్ట్ అయిన యూట్యూబర్కి, అదే యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్కిను కేవీఆర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు, ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.